నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇక ఓటు వేసిన ఓటర్లందరికీ ఆయన స్టాండింగ్ ఓవేషన్ తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు 2024 ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. 7 విడతల పోలింగ్ విజయవంతంగా జరిగిందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లందరికీ ఆయన స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇవి చారిత్రాత్మక ఎన్నికలని, రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో 31 కోట్ల మంది మహిళలు ఉన్నారని ప్రశంసించారు. దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. దీంతో భారత్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఇది G7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు అధికం అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని రాజీవ్ కుమార్ వివరించారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని తెలిపారు. అయితే 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్లు సిఇసి తెలిపారు. హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారని, దీని వెనుక 2 ఏళ్ల ప్రణాళిక ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో సుమారు 68,000 మానిటరింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్ భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు సిఇసి వెల్లడించారు. 2024 ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 4 లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1,692 విమాన సర్వీసులను ఉపయోగించినట్లు చెప్పారు. అలాగే ఎన్నికల కమిషనర్లను లాపతా జెంటిల్మెన్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేయడం పట్ల సిఇసి స్పందించారు. తాము ఇక్కడే ఉన్నామని, ఎక్కడికి పారిపోలేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ 10,000 కోట్ల నగదును సీజ్ చేసినట్లు కూడా వెల్లడించారు. డ్రగ్స్, భారీ మొత్తంలో మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు కూడా తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు 445 ఫిర్యాదులు రాగా వాటిలో 90% తక్షణమే పరిష్కరించినట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. టాప్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు కూడా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలియజేశారు. డీప్ ఫేక్, ఏఐ ఆధారిత కంటెంట్ ను చాలా వరకు నియంత్రించినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.